హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు దొండకాయ మసాలా ఎలా చేయాలో మీకు నేను చూపిస్తాను. ఇలా అరకిలో దొండకాయలు తీసుకొని మంచిగా నీట్గా కడిగి పెట్టుకొని ఇలా 2 సైడ్లు 3/4 సైజ్ 3/4 సైజు ఇలా 2 సైడ్ కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా అన్ని దొండకాయలు మిగతా దొండకాయలన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దొండకాయలను కట్ చేయడం అయిపోయింది. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం. మనం ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు కుక్కర్ హీట్ అయ్యింది. ఆయిల్ వేసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కింది. ఇప్పుడు దొండకాయలు వేద్దాం మనం. ఇప్పుడు దొండకాయలు వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. మంచిగా వేపుకోవాలి. దొండకాయ బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు ఉడికితేనే తర్వాత మసాలా వేసినాక ఉడకదు. ఇప్పుడే మంచిగా ఉడికించుకోవాలి. ఇలా డీప్ ఫ్రై చేసుకొని డీప్ ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా తీసి పక్కన పెట్టుకొని ఒక బాండి పెట్టుకొని అందులో లవంగాలు, యాలకులు, తర్వాత ధనియాలు వేసుకోవాలి. ధనియాలు వేసుకొని ఎంపుకోవాలి. తర్వాత అరకప్పు పల్లీలు వేసుకోవాలి. అరకప్పు పల్లీలు వేసుకొని ఎంపుకోవాలి. కొన్ని మిరియాలు కూడా వేసుకున్నాను. కొంచెం ఘాటుగా ఉండాలంటే మిరియాలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు తరిగి పెట్టుకున్న ఒక కొబ్బరి చిప్పని ఇలా వేసుకొని, పచ్చి కొబ్బరి వేసుకున్నాను నేను. కొబ్బరి ముక్కలు వేసుకొని ఇలా వేపుకొని పక్కన పెట్టుకోవాలి. వేపుకొని చల్లారినాక మిక్సీ జార్లో వేసి గ్రైండింగ్ చేసుకోవాలి. ఒక నిమ్మకాయ అంత చింతపండుని వేసి గ్రైండింగ్ చేసుకోవాలి. ఉప్పు, కారం వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా, అదే ఆయిల్లో మనం ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ వేసి ఫ్రై చేసుకోవాలి. రెండు పచ్చిమిర్చి కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. ఓ 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా ఇప్పుడు డీప్ ఫ్రై చేసిన దొండకాయలు వేసి కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇలా యాడ్ చేయడం వల్ల మంచిగా ఆయిల్లో పసుపు వేస్తే ఆయిల్ మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు
ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మసాలాని, గ్రైండింగ్ చేసుకున్న మసాలాని అందులో వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని దాన్ని బాగా ఉడకనివ్వాలి. ఒక 5 to 6 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇలా ఉడికితే కూర అనేది చాలా బాగుంటుంది. దొండకాయ మంచిగా మెత్తగా ఉడికింది. ఇలా మినిమం ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇలా ఉడికాక ఒక కప్పులో వేసి సర్వ్ చేసుకోవడమే. దొండకాయ మసాలా రెడీ అయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినైతే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.